Okay, good morning, children. Already we have discussed the rationalizing the denominators. Okay, fourth class లో చెప్పుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు దానికి కంటిన్యూషన్ అమ్మా. ఓకే, ఫిఫ్త్ క్లాస్ ఇది. అనదర్ ఎగ్జాంపుల్ చూడండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ rationalizing the denominator. Simplify 1 by 7 plus 4 root 3 plus 1 by 2 plus root 5. ఓకే, దీన్ని మనం ఏం చేస్తామంటే సింప్లిఫై చేస్తాం. మనం ఇందులో ఈ డినామినేటర్స్ యొక్క రేషనలైజింగ్ ఏ విధంగా చేస్తాం? మనం ఫస్ట్ వన్ ఏం చేసామంటే మోనోమియల్కి చేసాం. నెక్స్ట్ ఏం చేసాం? బైనామియల్కి చేసాం. నెక్స్ట్ ఇక్కడ ఏం చేశాడు? ఆ థర్డ్ సమ్లో ఏం చేశాడు? 2 బైనామియల్స్ ఇచ్చాడమ్మా. ఓకే, దీన్ని మనం ఏ విధంగా రేషనలైజింగ్ చేయాలి, చేసి దాన్ని సింప్లిఫై చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద రేషనలైజింగ్ ఆఫ్ 7 plus 4 root 3 is equal to 7 minus 4 root 3, and the rationalizing factor of 2 plus root 5 is equal to 2 minus root 5. చూడమ్మా, రేషనలైజింగ్ ఫ్యాక్టర్ అంటే ఏం చెప్పాం? a ప్లస్ రూట్ బి ఉంటే a మైనస్ రూట్ బి అని, నెక్స్ట్ a మైనస్ రూట్ బి ఉంటే a ప్లస్ రూట్ బి అని. సో ఇక్కడ ఏముంది? మనకి 7 ప్లస్ 4 రూట్ 3 ఉంది కాబట్టి దీని యొక్క రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఏమవుతుంది? 7 మైనస్ 4 రూట్ 3 అవుతుంది. నెక్స్ట్ 2 ప్లస్ రూట్ 5 ఉంది కాబట్టి రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఏమవుతుంది? 2 మైనస్ రూట్ 5. ఓకే, నౌ వీ హ్యావ్ ద 1 ప్లస్ 7 ప్లస్ 4 రూట్ 3. దీని యొక్క రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఏంటి? 7 మైనస్ 4 రూట్ 3. 7 మైనస్ 4 రూట్ 3 ఏం చేస్తామంటే మల్టిప్లికేషన్ చేస్తాం. నెక్స్ట్ 7 మైనస్ 4 రూట్ 3తో డివిజన్ చేస్తాం. దిస్ ఈజ్ ద 1 బై 7 ప్లస్ 4 రూట్ 3. అనదర్ వన్ 1 బై 2 ప్లస్ రూట్ 5. సో 2 ప్లస్ రూట్ 5 యొక్క రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఏంటి? 2 మైనస్ రూట్ 5. సో 2 మైనస్ రూట్ 5తో మల్టిప్లికేషన్ చేస్తాం. 2 మైనస్ రూట్ 5తో డివిజన్ చేస్తాం. సో 1 ఇంటూ 7 మైనస్ 4 రూట్ 3 అంటే 7 మైనస్ 4 రూట్ 3 బై సేమ్ ముందులాగే ఇది ఏ బి అనుకుంటే a ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో 7 ప్లస్ 4 రూట్ 3 ఇంటూ 7 మైనస్ 4 రూట్ 3 వేస్తాం. ప్లస్ 1 ఇంటూ 2 మైనస్ రూట్ 5 అంటే 2 మైనస్ రూట్ 5 బై సేమ్ ఇది కూడా అంతే 2 ప్లస్ రూట్ 5 ఇంటూ 2 మైనస్ రూట్ 5. సో 7 మైనస్ 4 రూట్ 3కి 7 మైనస్ 4 రూట్ 3 బై ఇది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే 7 స్క్వేర్, బి స్క్వేర్ అంటే 4 రూట్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ నెక్స్ట్ 2 మైనస్ రూట్ 5 బై ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో ఏ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే రూట్ 5 హోల్ స్క్వేర్. ఓకేనమ్మా, ఇంతవరకు వేస్తానమ్మా. నెక్స్ట్ ఏం చేస్తాము? 7 మైనస్ 4 రూట్ 3కి 7 మైనస్ 4 రూట్ 3 బై 7 స్క్వేర్ అంటే 49 మైనస్ 4 ఇంటూ రూట్ 3. చూడమ్మా, 4 ఇంటూ రూట్ 3 అంటే 4 ఇంటూ రూట్ 3 హోల్ స్క్వేర్ అంటే 4 స్క్వేర్ ఇంటూ రూట్ 3 హోల్ స్క్వేర్. సో 4 స్క్వేర్ అంటే 16, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే 3 వస్తుంది. 16 3 48. ఏంటి మనకి? ఏ ఇంటూ బి హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్. ఈ ఫార్ములా ప్రకారం దీన్ని చేస్తాం. ఏ అనుకుంటూ బి అనుకుంటే ఏ ఇంటూ బి హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్. సో ఏ స్క్వేర్ అంటే 4 స్క్వేర్, బి స్క్వేర్ అంటే రూట్ 3 హోల్ స్క్వేర్. 4 స్క్వేర్ అంటే 16 ఇంటూ రూట్ 3 హోల్ స్క్వేర్ అంటే 3.
సో 16 3 48. సో డినామినేటర్లో 7 square 49 minus 48 ప్లస్ 2 minus root 5. 2 minus root 5 2 minus root 5 సేమ్ అదే విధంగా 2 square అంటే 4 మైనస్ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయితే 5 అవుతుంది. ఓకే, therefore 7 minus 4 root 3 by 49 minus 48 అంటే 1 ప్లస్ 2 minus root 5 by 4 minus 5 అంటే minus 1. ఓకే, therefore 7 minus 4 root 3 మైనస్ ఉంది ప్లస్ ఉంది. సో మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2 minus root 5. సో 7 minus 4 root 3 మైనస్ అనేది ఈ 2 వాల్యూస్ కూడా చెందుతుంది కాబట్టి మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2కి 2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ రూట్ 5. దేర్ఫోర్ రేషనల్ నెంబర్ చూడమ్మా 7 minus 2. ఓకే, 7 అయ్యండి మైనస్ 2 మైనస్ 4 root 3 ప్లస్ రూట్ 5. Therefore 7 minus 2 అంటే 5. 5 minus 4 root 3 plus root 5. ఓకేనా, మా వాల్యూని మనం ఏం చేసాం సింప్లిఫై చేస్తే ఈ విధంగా వస్తుందన్న. ఇది మనకి డినామినేటర్నేమో రేషనలైజింగ్ ఏ విధంగా చేయాలి. ఓకే, డినామినేటర్ యొక్క అకరణీయ కారణాంకము. నెక్స్ట్ ఏం చేస్తామంటే పవర్స్ అండ్ ఎక్స్పెనెంట్స్లో సమ్ ప్రాపర్టీస్ చూడమ్మా. లాస్ ఆఫ్ పవర్స్ అండ్ ఎక్స్పెనెంట్స్. లాస్ ఆఫ్ ఎక్స్పెనెంట్స్ ఆల్రెడీ మనం 7th క్లాస్ 8th క్లాస్లో వస్తాయి ఇవి. లాస్ ఆఫ్ ఎక్స్పెనెంట్స్ చూడమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఏ పవర్ ఎం అన్నామమ్మా. ఏ పవర్ ఎం అని చదువుతాం. ఓకే, ఏ పవర్ ఆఫ్ ఎం. సో ఏ ఈజ్ ద బేస్ అంటాం, ఎం ఈజ్ ద పవర్ ఆర్ ఎక్స్పోనెంట్. ఎం ఈజ్ ద ఎక్స్పోనెంట్. ఫర్ ఎగ్జాంపుల్ 2 power 0 అన్నామమ్మా. 2 power 0. So 2 power 0 is equal to 0 is the exponent, 2 is the base. ఓకే, ఆల్రెడీ మనకి వీటి గురించి 8th క్లాస్లో మనకి ఐడియా ఉంది. సో కాబట్టి ఇప్పుడు ఏం చేస్తామంటే వీటిపైన కొన్ని లాస్ ఉన్నాయి, అవి మనం చూద్దాం. ఫస్ట్ వన్ ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎం. ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎం is equal to a power m plus n. a power m plus n. చూడు, ఫర్ ఎగ్జాంపుల్కి 5 power 6 అనుకుందాం ఇంటూ 5 power 7 అనుకుందాం. సో a ఈక్వల్ టు 5 ఇందులో, m ఈక్వల్ టు 6, n ఈక్వల్ టు 7. ఓకే, సో దాని ప్రకారం అంటే ఏంటి, ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎం. చూడమ్మా, బేసెస్ రెండు ఈక్వల్గా ఉన్నాయమ్మా. బేసెస్ రెండు ఈక్వల్గా ఉండి ప్రోడక్ట్ ఉంటే అప్పుడు ఏం చేస్తాం మనం, ఎక్స్పెనెంట్స్నేమో యాడ్ చేయాలి. ఎక్స్పెనెంట్స్ని ఏం చేస్తాం, యాడ్ చేస్తాం. సో ఏ పవర్ ఎం ప్లస్ ఎం. ఓకే, దీని ప్రకారం 5 power 6 ఇంటూ 5 power 7 is equal to 5 power 6 plus 7. So 5 power 13. ఓకే, ఏం చేస్తాము 5 power 13 వాల్యూ వేస్తాం, లేకపోతే ఈ విధంగా ఉంచేస్తాం. ఏంటి మనకి ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఇస్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం ప్లస్ ఎం. ఓకే, నెక్స్ట్ సెకండ్ ప్రాపర్టీ చూడండి. లా 2 ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎం. ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎం ఇస్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం ఇంటూ ఎం. అంటే ఏం చేస్తాము, ఈ రెండింటిని ఏం చేయాలి మనం, మల్టిప్లికేషన్ చేయాలి.
ఫర్ ఎగ్జాంపుల్కి 5/6 హోల్ క్యూబ్ అన్నాం అనుకో. సో ఏం చేస్తాం, ఏ ఈక్వల్ టు 5, నెక్స్ట్ m ఈక్వల్ టు 6, n ఈక్వల్ టు 3. ఓకే, ఈ విధంగా మనం అనుకోం. అంటే ఏంటి, ఏ పవర్ n హోల్ పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, ఏ పవర్ m ఇంటూ n. దీన్ని 5/6 ఇంటూ 3, సో 5/18. ఓకే, దీని వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది మనకి, 5/18. దిస్ ఈజ్ సెకండ్ లా ఆఫ్ ఎక్స్పరెంట్స్. సెకండ్ లా ఆఫ్ ఎక్స్పరెంట్స్. నెక్స్ట్ వన్ చూడండి, థర్డ్ లా చూడండి. ఏ పవర్ n బై ఏ పవర్ n, ఏ పవర్ n బై ఏ పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ m మైనస్ n, ఏ పవర్ m మైనస్ n. ఇఫ్ m ఈజ్ గ్రేటర్ దాన్ n అయ్యేటప్పుడు, అంటే ఏంటి, n వాల్యూ కన్నా m వాల్యూ పెద్దది అయ్యేటప్పుడు ఈ ఫార్ములా ఏమొస్తుంది మనకి, ఏంటి, m వాల్యూ అనేది n వాల్యూ కన్నా పెద్దది అయ్యేటప్పుడు ఏ పవర్ m మైనస్ n. ఫర్ ఎగ్జాంపుల్కి నెక్స్ట్ వన్ ఏంటి, ఏ పవర్ m మైనస్ n ఇఫ్ m ఈజ్ గ్రేటర్ దాన్ 1. అయితే ఇప్పుడు 1 ఎప్పుడు అవుతుందంట, ఇఫ్ m ఈజ్ ఈక్వల్ టు n అయ్యేటప్పుడు. నెక్స్ట్ వన్ 1 బై ఏ పవర్ n మైనస్ n, ఇది ఎప్పుడు అవుతుంది, ఇఫ్ m ఈజ్ లెస్ దాన్ n. ఈ 3 కండిషన్స్ చూడడం అంటే ఏంటి, ఏ పవర్ m బై ఏ పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ m మైనస్ n ఇఫ్ m ఈజ్ గ్రేటర్ దాన్ n అయ్యేటప్పుడు ఈ ఫార్ములా అవుతుంది. నెక్స్ట్ ఏంటి, m n రెండు ఈక్వల్గా అయ్యేటప్పుడు దాని యొక్క వాల్యూ ఏమొస్తుంది మనకి, 1 వస్తుంది. నెక్స్ట్ వన్ ఏంటి, 1 బై ఏ పవర్ n మైనస్ n, అంటే ఇక్కడ ఏమవుతుంది మనకి, n వాల్యూ అనేది మనకి పెద్దది అవ్వాలి m వాల్యూ కన్నా. ఓకే, అయ్యేటప్పుడు 1 బై ఏ పవర్ n మైనస్ m అవుతుందమ్మ. చూడండి, దీనికి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ చూడండి. 5 క్యూబ్ బై 5 స్క్వేర్ అన్నాము, 5 క్యూబ్ బై 5 స్క్వేర్. సో ఇందులో ఏ ఈక్వల్ టు 5 అనుకున్నామమ్మా. ఓకే, ఏ ఈక్వల్ టు 5, m ఈక్వల్ టు 3, n ఈక్వల్ టు 2. చూడమ్మా, అంటే ఏంటి, ఏ వాల్యూ అంటే m వాల్యూ అనేది n వాల్యూ కంటే ఎక్కువ అయ్యేటప్పుడు, అంటే m ఈజ్ గ్రేటర్ దాన్ n, అంటే m గ్రేటర్ దాన్ n కండిషన్లో ఉంది కాబట్టి అప్పుడు ఏమొస్తుంది మనకి, 5/3 మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 5/3 మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 5/1. సో 5/1 ఈజ్ ఈక్వల్ టు 5 అవుతుంది. చూడమ్మా, m ఈజ్ గ్రేటర్ దాన్ n అయ్యేటప్పుడు ఇన్ కేస్ ఆఫ్ 5 క్యూబ్ బై 5 క్యూబ్ ఉందనుకుందాం. 5 క్యూబ్ బై 5 క్యూబ్ అంటే ఇక్కడ అర్థం ఏంటి మనకి, ఏ ఈక్వల్ టు 5, m ఈజ్ ఈక్వల్ టు 3 అండ్ n ఈజ్ ఈక్వల్ టు 3. అంటే ఇక్కడ ఏముంది మనకి, ఇఫ్ m ఈక్వల్ టు n, m ఈక్వల్ టు n అయ్యేటప్పుడు కండిషన్ ఏంటి, ఏ పవర్ m బై ఏ పవర్ n ఈజ్ ఈక్వల్ టు 1 అని చెప్పాము. సో 5 క్యూబ్కి 5 క్యూబ్కి క్యాన్సిల్ అయితే ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది మనకి, 1 వచ్చింది కదమ్మా. ఓకే, ఈ విధంగా చేస్తాం మనం. ఇది థర్డ్ లా అమ్మ. నెక్స్ట్ ఇందులోనే చూడమ్మా, ఇంకోటి ఉంది కదా. నెక్స్ట్ కండిషన్ ఏం చెప్పాం మనం, ఇఫ్ m ఈజ్ లెస్ దాన్ n అయ్యేటప్పుడు ఒక కండిషన్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్కి 5 స్క్వేర్ బై 5 క్యూబ్. ఓకే, 5 స్క్వేర్ బై 5 క్యూబ్ అంటే అప్పుడు ఏమన్నా మనం చూడమ్మా, ఏ ఈక్వల్ టు 5, m ఈజ్ ఈక్వల్ టు 2, n ఈజ్ ఈక్వల్ టు 3. ఇఫ్ m ఈజ్ లెస్ దాన్ n, ఓకే, m ఈజ్ లెస్ దాన్ n. చూడండి, ఈ కండిషన్ అయ్యేటప్పుడు ఏ పవర్ m బై ఏ పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పాం, 1 బై ఏ పవర్ n మైనస్ n. ఎప్పుడు, ఇఫ్ n ఈజ్ లెస్ దాన్ n అయ్యేటప్పుడు. చూడండి, అంటే ఇక్కడ ఏమన్నా మనకి, ఏకి ఏ వేస్తామమ్మా, 1 బై ఏ అంటే ఏమన్నా మనకి 5 అనుకున్నాం, 5. నెక్స్ట్ n ఈక్వల్ టు ఏమన్నాం,
3 minus, okay, n equal to 3, next minus m is equal to 2, therefore 1 by 5 for 3 minus 2 is equal to 5 for 1, okay. This is the 5 square by 5 cube, okay. ఈ విధంగా రాస్తాము. చూడండి, ఈ కండిషన్ ఏంటి? ఇఫ్ m ఈజ్ లెస్ దాన్ n అంటే 2 ఈజ్ లెస్ దాన్ 3 అయ్యేటప్పుడు ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది, ఓకే. నెక్స్ట్ వన్, ఇప్పుడు లాస్ట్లో ఫోర్త్ లా చూడండి. ఫోర్త్ లా ఏంటి? a పవర్ m ఇంటూ b పవర్ m, a పవర్ m ఇంటూ b పవర్ m ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ b హోల్ పవర్ m, ఓకే. చూడండి, a పవర్ m ఇంటూ b పవర్ m అంటే ఇక్కడ బేసెస్ రెండు ఈక్వల్గా లేవు, ఓకే. బేసెస్ ఆర్ నాట్ ఈక్వల్ బట్ ఎక్స్పెనెంట్స్ ఆర్ ఈక్వల్, ఓకే. బేసెస్ ఆర్ నాట్ ఈక్వల్ బట్ ఎక్స్పెనెంట్స్ ఆర్ ఈక్వల్ అయ్యేటప్పుడు చూడండి, అంటే ఏంటి? డిఫరెంట్గా ఉన్న 2 బేసెస్ని వేసేస్తాం, పవర్లో రెండు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఒక వాల్యూ వేస్తాం. దీనికి సంబంధించి ఎగ్జాంపుల్ చూడండి. 5 క్యూబ్ ఇంటూ 6 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ 6 హోల్ క్యూబ్, ఓకే. 5 6 30, 30 హోల్ క్యూబ్, ఓకే. సో 30 ఇంటూ 30 ఇంటూ 30 రాస్తాం, ఈ విధంగా చేస్తాం. నెక్స్ట్ ప్రాపర్టీ 1 బై ఏ పవర్ n, 1 బై ఏ పవర్ n ఉందంటే చూడు, డినామినేటర్లో ఉన్న వాల్యూ న్యూమరేటర్కి వచ్చేటప్పుడు ఏమవుతుందంటే ఏ పవర్ మైనస్ n, ఆర్ ఏ పవర్ n ఉందనుకో, దీన్ని రాయొచ్చు 1 బై ఏ పవర్ మైనస్ n, ఓకేనన్నా. అంటే ఈ విధంగా మనం రాస్తామన్నా. ఓకే, దీనికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ చూడండి. 1 బై 5 క్యూబ్ ఉందనుకోమ్మా. సో అంటే అప్పుడు ఏమవుతుంది మనకి? 5 క్యూబ్ అనేది 5 పవర్ మైనస్ 3 అవుతుంది. అండ్ 5 క్యూబ్ ఉందనుకోమ్మా, 1 బై 5 పవర్ మైనస్ 3 అవుతుంది, ఓకే. నెక్స్ట్ 6th వన్, ఏ పవర్ 0, ఏ పవర్ 0 ఈజ్ ఆల్వేస్ 1. ఫర్ ఎగ్జాంపుల్కి 100 పవర్ 0 ఉందనుకో, 100 పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు 1, లేకపోతే ఏంటి 2 పవర్ 0, 2 పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు 1, ఓకే. ఇవి మనకి లాస్ ఆఫ్ ఎక్స్పెనెంట్స్ అన్న, లాస్ ఆఫ్ ఎక్స్పెనెంట్స్. అయితే నెక్స్ట్ ఇందులో ఇంకేమన్నా ఏంటంటే ఇంక చెప్పడానికి స్క్వేర్ రూట్స్ అండ్ సాడ్ అంటే ఉందమ్మా, సాడ్స్, ఓకే. దాన్ని మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ క్లాస్లో మనం కంప్లీట్గా టాపిక్ అంతా మనం చెప్పుకుందాం. అయితే ఇప్పుడు ఏంటి, దీనికి సంబంధించి ఈ ఎక్సర్సైజ్లో నెక్స్ట్ ఎగ్జాంపుల్లో ఉన్న సమ్స్ కొన్ని మనం చేద్దాం, ఓకే. ఈ లాస్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్కి అలాగైతే ఏమవుతుందంటే ఈ టాపిక్ అవుతుంది. నెక్స్ట్ ఏం చేస్తాము, నెక్స్ట్ క్లాస్లో ఏం చేస్తామంటే సాడ్స్ గురించి, స్క్వేర్ రూట్ గురించి ఒకసారి ఏమో చెప్పుకుందాం, ఓకే. చూడండి, సింప్లిఫై 2 పవర్ 2/3, 2 పవర్ 2/3 ఇంటూ 2 పవర్ 1/3. దీన్ని మనం ఏం చేస్తామంటే సింప్లిఫై చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తాం చూడమ్మా, 2 పవర్ 2/3 ఇంటూ 2 పవర్ 1/3 అంటే ఏ విధంగా ఉందో మనకు చూడమ్మా, బేసెస్ ఆర్ ఈక్వల్, ఓకే. సో ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n, ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ m ప్లస్ n. దీని ప్రకారం రాస్తే 2 పవర్, ఓకే, బేసిస్లో ఏముంది మనకి 2 ఉంది కాబట్టి 2 పవర్ 2/3 ప్లస్ 1/3, ఓకే. ఇప్పుడు చూడన్న 2/3 ప్లస్ 1/3, దీస్ ఆర్ ద 2 ఫ్రాక్షన్స్ ఆర్ లైక్ ఫ్రాక్షన్స్, ఓకే. లైక్ ఫ్రాక్షన్స్ అంటే ఏంటి, డినామినేటర్స్ ఈక్వల్గా ఉంటే ఆ ఫ్రాక్షన్స్ని లైక్ ఫ్రాక్షన్స్ అని అంటాం అన్నమాట. సో
లైక్ ఫ్రాక్షన్స్ అయ్యేటప్పుడు ఏం చేస్తామంటే ప్లస్ ఉంటే ప్లస్ చేసేస్తాం, మైనస్ ఉంటే మైనస్ చేసేస్తాం. సో డినామినేటర్ రెండు ఈక్వల్ కాబట్టి వేసేస్తాం. 2 + 1 3/3. 3/3 = 1 కదమ్మా. సో 2 పవర్ దీని ప్లేస్లో ఏం రాయొచ్చు మనం 1 అని రాస్తే. సో 2 పవర్ 1 = 2. అంటే 2 పవర్ 2/3 ఇంటూ 2 పవర్ 1/3 దాని వాల్యూ ఏమొచ్చింది మనకి 2 అమ్మ. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. ఎగ్జాంపుల్ 2, సింప్లిఫై 7 పవర్ 1/17 ఇంటూ 11 పవర్ 1/17. చూడండి, అంటే ఏ విధంగా ఉంది మనకి a పవర్ m ఇంటూ b పవర్ m. a పవర్ m ఇంటూ b పవర్ m a ఇంటూ b హోల్ పవర్ m. ఓకే, దీని ప్రకారం ఏం రాయొచ్చు 7 ఇంటూ 11 హోల్ పవర్ 1/17. సో 7 11s are 77 హోల్ పవర్ 1/17. దిస్ ఈజ్ ద వాల్యూ. ఓకే, ఈ విధంగా మనం చేస్తామన్నా. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. ఎగ్జాంపుల్ 3, 5 పవర్ 1/7 హోల్ పవర్ 4. ఇది మనకి ఏ విధంగా ఉంది a పవర్ m హోల్ పవర్ m a పవర్ m ఇంటూ m. ఓకే, సో 5 పవర్ 1/7 ఇంటూ 4 5 పవర్ 1 4s are 4/7. సో 5 పవర్ 4/7. ఈ విధంగా మనం చేస్తాం సింప్లిఫికేషన్స్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తామంటే ఎక్సర్సైజ్ 1.4 అన్న. ఎక్సర్సైజ్ 1.4లో ఫస్ట్ రౌండ్లో 4 సమ్స్ ఉన్నాయి. ఒక సమ్ నేను చెప్తాను, రిమైనింగ్ 3 సమ్స్ మీరు చేసుకోండి. 5 + √7 ఇంటూ 2 + √5. సింప్లిఫై చేయాలి, ఓకేనా. సో this is the binomial, another one is also a binomial. So 5 + √7 into 2 + √5. So first of all, let's just 5 into 2 = 10 plus 5 into √5 5√5 plus √7 into 2 2√7 plus √7 into √5 √7 into √5. So 5 2s are 10 plus 5 into √5 అంటే 5√5 plus 2 into √7 అంటే 2√7 plus √7 into √5 అంటే √35. ఓకే, అలాగే మనకు తెలిసిందే √a into √b √ab. దాని ప్రకారం √7 into √5 √7 into 5 √35. ఓకే, దిస్ ఈజ్ ద వాల్యూ. నెక్స్ట్ ఈ విధంగా కంప్లీట్గా. నెక్స్ట్ classify the following numbers as rational or irrational. చూడమ్మా, Roman 2లో numbers have rational or irrational. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తానమ్మా. √3 + √2 ఉంది, ఓకేనమ్మా. √3 + √2 అనేది రేషనల్ ఇర్రేషనల్. చూడమ్మా, ద సమ్ ఆఫ్ 2 irrational numbers, the sum of 2 irrational is irrational. So √3 + √2 is a irrational. ఓకేనమ్మా, ఈ విధంగా చేస్తాము. నెక్స్ట్ వన్
చూడండి అలాగా చెక్ చేస్తే రాషనలైజింగ్ ద డినామినేటర్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆల్రెడీ మనము వాటి గురించి మనం చెప్పాం కాబట్టి వాటిని మీరు ఏమో చేయండి. నెక్స్ట్ చూస్తే సింప్లిఫై ద ఫాలోయింగ్ బై రాషనలైజింగ్ ద డినామినేటర్స్ సేమ్ ఇవి కూడా అంతే. నెక్స్ట్ చూడమ్మా 64 ఫైండ్ 64 whole power 1/6 అన్న. 64 whole power 1/6 దీన్ని మనం ఏం చేయాలంటే సింప్లిఫై చేస్తామమ్మ. సో 64 నేను ఏం రాస్తానంటే 2స్లో రాస్తాను. 2 × 2 × 2 × 2 × 2 × 2 చూద్దాం. 2 2s 4, 4 2s 8, 8 2s 16, 16 2s 32, 32 2s 64. సో ఎన్ని ఉన్నాయి మనకు 2s 1 2 3 4 5 6. సో 2 పవర్ 6 అన్న. సో నేను ఏం రాస్తానంటే 64ని 2 పవర్ 6 2 పవర్ 6 హోల్ పవర్ 1/6 అన్న. ఇది మనకి ఏ విధంగా చూడమ్మా ఏ పవర్ m హోల్ పవర్ n ఫార్ములాలో చూడ ఏ ఈక్వల్ టు 6 ఏ ఈక్వల్ టు 2 m ఈక్వల్ టు 6 n ఈజ్ ఈక్వల్ టు 1/6. సో ఏ పవర్ m ఇంటూ n. ఓకే దీని ప్రకారము 2 పవర్ 6 ఇంటూ 1/6 6 6 క్యాన్సిల్ అయితే ఏమొస్తుంది 2 పవర్ 1 ఈజ్ ఈక్వల్ టు 2 అమ్మ. ఓకే నెక్స్ట్ అనదర్ వన్ చూడండి 625 హోల్ పవర్ 1/4. చూడండి ఇక్కడ నాకు 4 ఉంది కాబట్టి 625ని పవర్లో 4 ఇచ్చే విధంగా ఏ నెంబర్ దగ్గర వస్తుంది నేను దాన్ని చెక్ చేసుకుంటే 5 × 5 × 5 × 5 5 5s are 25 25 5s are 125 125 5s are 625. సో దీన్ని ఏ రాయొచ్చు 5 to the power of 4గా రాస్తాను. సో 625ని 5 to the power of 4 హోల్ పవర్ 1/4గా రాయించాము. సేమ్ ఇదే ఫార్ములా ఏ పవర్ n హోల్ పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ nn. దీని ప్రకారం 5 to the power of 4 హోల్ పవర్ 1/4 ఈజ్ ఈక్వల్ టు 5 to the power of 4 ఇంటూ 1/4 4 4 క్యాన్సిల్ అయితే ఏమొస్తుంది నాకు 5 అన్న. ఓకే ఈ విధంగా చేస్తాము. నెక్స్ట్ అందరూ వన్ చూడండి 16 హోల్ పవర్ 2/3 అన్న. చూడండి 16 హోల్ పవర్ 2/3 అంటే నేను దీన్ని ఏం రాస్తానంటే 16ని 4 స్క్వేర్ రాస్తాను. ఓకే 4 స్క్వేర్ హోల్ పవర్ 2/3 అని రాస్తాను. ఓకే రాసిన తర్వాత నెక్స్ట్ అప్పుడు ఏమవుతుంది చూడమ్మా 4 స్క్వేర్ అంటే ఇంకేం రాయొచ్చు ఏ పవర్ m హోల్ పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ m ఇంటూ n అన్న. దాని ప్రకారం 4 స్క్వేర్ ఇంటూ 2/3. సో 4 పవర్ 2 2s are 4/3. ఓకేనమ్మా 4/3. దీన్ని ఇంకేం రాయొచ్చు 4 పవర్ 4/3 ఈజ్ ఈక్వల్ టు ఈ విధంగా నాటుకోవచ్చు. లేకపోతే 4 పవర్ 4 హోల్ పవర్ 1/3 రాయొచ్చమ్మా 4 పవర్ 1/3. చూడమ్మా మనకి ఏంటుంది మనకి ఏ పవర్ 1/n అన్న నమ్మకం ఏ పవర్ 1/n ఈజ్ ఈక్వల్ టు nth రూట్ ఏ. దాని ప్రకారం చూడండి అంటే ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ ఏ పవర్ 1/3 ఉంది అనుకోమా క్యూబ్ రూట్ ఏ అని రాస్తున్నాను. క్యూబ్ రూట్ ఏ అని రాయొచ్చు. సో దీన్ని రాయొచ్చు క్యూబ్ రూట్ 4 పవర్ 4 4 పవర్ 4 అంటే 4 × 4 × 4 × 4 4 4s are 16 16 × 16 256. సో క్యూబ్ రూట్ ఆఫ్ 256 ఈ విధంగా రాయొచ్చు. ఓకే దీని వాల్యూ ఈ విధంగా మనం చేస్తామన్నా పవర్ 7 ఉంటే. నెక్స్ట్ వన్ చూడమ్మా సింప్లిఫై
సింప్లిఫై fourth root 81 minus 8 into cube root 343 plus 15 into fifth root 32 plus root 225. వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. మీ 9th క్లాస్లో ఫస్ట్ టాపిక్లో ఇది ఒక సమ్, నెక్స్ట్ చెప్తుంది ఒక సమ్. ఈ రెండు వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే ఇందులో చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ fourth root 81 అంటే 81 హోల్ పవర్ 1/4గా రాయించమ్మా. ఓకే, మైనస్ 8 ఇంటూ 343 క్యూబ్ రూట్ అంటున్నాం కాబట్టి హోల్ పవర్ 1/3 రాస్తామమ్మా. ప్లస్ 15 ఇంటూ ఫిఫ్త్ రూట్ 32 హోల్ పవర్ 1/5 అంటాము. ప్లస్ రూట్ ఓవర్ 225 అంటే 225 హోల్ పవర్ 1/2. ఓకే, ఈ విధంగా రాస్తాం. చూడన్నా, ఏ పవర్ 1/n ఇజ్ ఈక్వల్ టు nth రూట్ ఏ. నెక్స్ట్ వన్ ఏంటి, ఇదే మనకి ఏ పవర్ 1/2 ఉందనుకోమ్మా, స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ అనొచ్చు. దీన్నే రూట్ ఏ అన్నా కూడా ఏ పవర్ 1/2 అవుతుంది. ఓకేనా, రూట్ ఏ అనొచ్చు, లేకపోతే ఏమో స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ అనొచ్చు. అయితే ఇందులో చూడమ్మా, నాకు 84 ఉందమ్మా. 84 రావాలి. 84 ఏంటంటే ఏ నెంబర్ యొక్క పవర్లో నాకు 4 వచ్చే విధంగా రాస్తానంటే, చూడు నేను 3 రాస్తాను. 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3. 3ని 4 టైమ్స్ వేసి మల్టిప్లికేషన్ చేస్తాను. 3 3s are 9, 9 3s are 27, 27 3s are 81. సో 3 పవర్ 4గా రాస్తాను 81. సో 81ని 3 పవర్ 4 హోల్ పవర్ 1/4 మైనస్ 8 ఇంటూ, చూడండి నెక్స్ట్ ఇక్కడ హోల్ పవర్ 1/3 ఉంది కాబట్టి 343ని దేని క్యూబ్లో రాయాలి, మనకి క్యూబ్స్ రావాలి. 1 క్యూబ్ 1, 2 క్యూబ్ 8, 3 క్యూబ్ 27, 4 క్యూబ్ 64, 5 క్యూబ్ 125, 6 క్యూబ్ ఓకే 216, 7 క్యూబ్ 343. చూడండి 7 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 7 ఇంటూ 7 ఇంటూ 7. 7 7s are 49, 49 7s are 343. సో 8 ఇంటూ 7 క్యూబ్ హోల్ పవర్ 1/3 అన్నాం. ఓకే, ప్లస్ 15 ఇంటూ 32ని దేని యొక్క పవర్లో రాయొచ్చు, 5గా 2లో రాయొచ్చు. చూడండి 2 పవర్ 5, 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ, ఇవన్నీ మనకి నేను తెలియాలి, ఊహించుకోవాలి. 2 2s are 4, 4 2s are 8, 8 2s are 16, 16 2s are 32. సో 2 పవర్ 5 హోల్ పవర్ 1/5 ప్లస్ 225 అంటే 15 స్క్వేర్. ఓకే, 15 స్క్వేర్ హోల్ పవర్ 1/2. 225 ఈజ్ ఈక్వల్ టు 15 స్క్వేర్. సో 4కి 4కి క్యాన్సిల్ అవుతుంది. ఎందువల్ల క్యాన్సిల్ అవుతుంది ఒకసారి చూడండి. ఇఫ్ ఏ పవర్ m హోల్ పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ m ఇంటూ n. ఓకే, దీని ప్రకారం చూడమ్మా, 3 పవర్ 4, 3ని ఏ అనుకుందాం, 4ని m అనుకుందాం, 1/4ని n అనుకుంటే ఏ పవర్ m హోల్ పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ m ఇంటూ n. ఓకే, మైనస్ 8 ఇంటూ సేమ్ ఇదే ఫార్ములా, ఏ పవర్ m హోల్ పవర్ n 7 క్యూబ్ ఇంటూ 1/3 ప్లస్ సేమ్ ఇదే ఫార్ములా 15 ఇంటూ 2 పవర్ 5 ఇంటూ 1/5 ప్లస్ ఓకే నెక్స్ట్ 15 పవర్ 2 ఇంటూ 1/2. therefore 4కి 4కి క్యాన్సిల్ అయితే 3 పవర్ 1 మైనస్ 8 ఇంటూ 3కి 3కి క్యాన్సిల్ అయితే 7 పవర్ 1 ప్లస్ 15 ఇంటూ 5 క్యాన్సిల్ అయితే 2 పవర్ 1 ప్లస్ 15 పవర్ 1.
సో 3 పవర్ 1 అంటే అర్థం ఏంటి, 3ని 1 టైం రాయాలి. 3 మైనస్ 7 పవర్ 1 అంటే 7, 8 7 సార్ 56 ప్లస్ 2 పవర్ 1 అంటే 2, 15 2 సార్ 30 ప్లస్ 15 1 సార్ 15. సో ఫస్ట్ ఏం చేస్తాం, ప్లస్ యాడ్ చేసేయండి. 3 ప్లస్ 3, 3 ప్లస్ 30 33. ఓకే, 33 ప్లస్ 15 48. 48 మైనస్ 56 ఈక్వల్ టు -8. ఓకేనా, దీన్ని మనం సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది మనకి, -8 అవుతుంది. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం లేదు, 4th రూట్ 81 అంటే 81 హోల్ పవర్ 1/4 -8కి 8 వేస్తాం 343. ఓకే, 343 హోల్ పవర్ 1/3 వేస్తాం ప్లస్ 15 అంటూ 32 హోల్ పవర్ 1/5 ఎందుకు 5th రూట్ అన్నాం కాబట్టి ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ అంటాం కాబట్టి 225 హోల్ పవర్ 1/2. ఓకే, నెక్స్ట్ వన్ 81ని 3 పవర్ 4 రాస్తాం. 3 పవర్ 4 ఈక్వల్ టు 81 హోల్ పవర్ 1/4 -8కి 8 రాస్తాం. 343ని 7 క్యూబ్ వేస్తాం హోల్ పవర్ 1/3 ప్లస్ 15 32 2 పవర్ 5 హోల్ పవర్ 1/5 ప్లస్ 225 అంటే 15 స్క్వేర్ హోల్ పవర్ 1/2. సో 3 పవర్ 4 ఇంటూ 1/4 మైనస్ 8కి 8 వేస్తాం. 7 3కి 3 క్యాన్సిల్ అయితే 7 అవుతుంది ప్లస్ 15 5 5 క్యాన్సిల్ అయితే 2 అవుతుంది ప్లస్ 15 2కి 2 క్యాన్సిల్ అయితే 15 వస్తుంది. సో 3కి 3 వేస్తాం. 8 7 సార్ 56 ప్లస్ 15 2 సార్ 30 ప్లస్ 15 1 సార్ 15. 3 ప్లస్ 30 అంటే 33. 33 ప్లస్ 15 అంటే 48. ఓకే, 48 మైనస్ 56 అంటే -8. ఓకే, ఇది మనకి సింప్లిఫై అయ్యింది. ఈ విధంగా మనం చేస్తాం. ఓకేనా, నెక్స్ట్ చూడండి, ఎక్సర్సైజు ఈ 1.4లో లాస్ట్ వన్ చూడండి. ఇఫ్ A and B are rational numbers, if A and B are rational numbers, find the value of A and B. Find the value of A and B in each of the following equation. In each of the following equation. ఇందులో అయితే ఫస్ట్ వన్, ఇందులో 2 సమ్స్ ఇచ్చారు, ఒక సమ్ నేను చెప్తా. √3 ప్లస్ √2 బై √3 మైనస్ √2 ఈక్వల్ టు A ప్లస్ B √6. చూడండి, అంటే ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఇక్కడ ఏం చేస్తామంటే √3 ప్లస్ √2 బై √3 మైనస్ √2 ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ B √6. ఇఫ్ A అండ్ B వాల్యూ మనం ఇందులో ఫైండ్ అవుట్ చేయాలన్నా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తామంటే డినామినేటర్ యొక్క రేషనలైజింగ్ ఫ్యాక్టర్. సో rationalizing factor of √3 minus √2 is √3 plus √2. ఓకే, సో అంటే ఇప్పుడు ఏం చేస్తాము, √3 plus √2 by √3 minus √2 దీని యొక్క రేషనలైజింగ్ ఫ్యాక్టర్ అంటే అప్పుడు ఏం చేస్తాం, √3 plus √2 by √3 plus √2. ఓకే, సో చూడమ్మా, A plus B into A plus B. సో A plus B whole square. సో √A plus √B into √A plus √B is equal to √A plus B whole square by denominatorలో AB అనుకుంటే A minus B into A plus B is equal to A square minus B square. So √3 minus √2 whole square. ఓకే, సో ఇది మనకి ఏ విధంగా ఉంది, A plus B whole square ఫార్ములాలో ఉంది. A plus B whole square కి A square plus 2AB plus B square. దాని ప్రకారం A square అంటే
√3 హోల్ స్క్వేర్ ప్లస్ 2ab 2 ఇంటూ a అంటే √3 b అంటే √2 ప్లస్ b స్క్వేర్ అంటే √2 హోల్ స్క్వేర్ బై ఇది a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. సో స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయితే ఏమొస్తుంది మనకి 3 మైనస్ 2. సో స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయితే 3 అవుతుంది ప్లస్ 2 ఇంటూ √3 ఇంటూ √2 అంటే √6 √3 ఇంటూ √2 √a ఇంటూ √b ఈజ్ ఈక్వల్ టు √ab. ఓకే, దీని ప్రకారం ఏమొస్తుంది మనకి √3 ఇంటూ √2 ఈజ్ ఈక్వల్ టు √6 ప్లస్ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయితే 2 బై డినామినేటర్లో 1. సో 3 ప్లస్ 2 5 ప్లస్ 2 √6. అయితే ఇక్కడ ఏమన్నాడు మనకి 5 ప్లస్ 2 √2 6 అనేది దేనికి ఈక్వల్ అవుతుంది a ప్లస్ b √6 a ప్లస్ b √6. దేర్ఫోర్ a ఈక్వల్ టు అప్పుడు ఏమొస్తుంది a ఈక్వల్ టు 5 అండ్ b ఈక్వల్ టు 2 సో √6కి √6 √6 is equal to √6. therefore a value equal to 5 and b value is equal to 2. ఏం లేదు, సింపుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేసాం, డినామినేటర్ని ఏం చేసాము, రేషనలైజింగ్ ఫ్యాక్టర్ చేసాము. రేషనలైజింగ్ ఫ్యాక్టర్ అంటే √3 మైనస్ √2 యొక్క రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఏంటి √3 ప్లస్ √2. ఓకే, సో డినామినేటర్ని మనం రేషనలైజింగ్ చేస్తాం కాబట్టి దీని యొక్క రేషనలైజింగ్ ఫ్యాక్టర్ √3 ప్లస్ √2తో మల్టిప్లికేషన్ చేస్తాం, √3 ప్లస్ √2తో డివిజన్ చేస్తాం. సో a ప్లస్ b ఇంటూ a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b హోల్ స్క్వేర్ బై a మైనస్ b ఇంటూ a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. ఈ న్యూమరేటర్లో ఉన్నది ఏమన్నా మనకి a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్. దీని ప్రకారం నేను రాయొచ్చు √3 హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ √3 ఇంటూ √2 ప్లస్ √2 హోల్ స్క్వేర్ బై డినామినేటర్లో a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ కాబట్టి స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతే 3 మైనస్ 2 అవుతుంది. స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయితే 3 అవుతుంది ప్లస్ 2కి 2 వేస్తాం, √3 ఇంటూ √2 అంటే √6 వేస్తాం ప్లస్ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయితే 2 అవుతుంది బై 3 మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 1. సో 3 ప్లస్ 2 ఈక్వల్ టు 5 ప్లస్ 2 ఇంటూ √6. ఈ 5 ప్లస్ 2 √6 అనేది దీని వాల్యూ ఇది. ఏంది √3 ప్లస్ √2 బై √3 మైనస్ √2ని రేషనలైజింగ్ ఫ్యాక్టర్ చేయటం వలన మనకి ఇక్కడ ఈ వాల్యూ వచ్చింది. ఈక్వల్ టు దీనికి ఈక్వల్ అన్నాడు కాబట్టి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తాము, a ఈక్వల్ టు 5 వేస్తాం, b ఈక్వల్ టు 2 వేస్తాం. √6కి √6 ఉంది. ఓకే, దిస్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ a అండ్ b. ఓకే, సో ఇంతటితో మనకి చూడండి ఈ లెసన్లో ఆల్మోస్ట్ టాపిక్స్ అన్నీ కూడా మనకి కవర్ అయ్యాయి. ఓన్లీ స్క్వేర్ రూట్స్ అండ్ సరడ్ ఒకటి ఉందమ్మా, స్క్వేర్ రూట్స్ అండ్ సరడ్స్ ఒకటి ఉన్నాయి. జస్ట్ మనకి ఏంటంటే అవి మనకి ఏంటి చెప్పుకుంటే చాలు. ఓకే, దీంతో మనకి ఏంటంటే కంప్లీట్గా ఈ చాప్టర్ కూడా మనకి కంప్లీట్ అయినట్టుగా. ఓకే నాన్న, ఈ చాప్టర్ అయినాక సేమ్ ప్రొసీజరు కిందనేమో గూగుల్ లింక్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి, వాటిని ఫిల్ చేయండి. ఓకే, ఆల్ ద బెస్ట్ నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్.